మా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. అయితే ఏమైందంటే అవుట్ఫిట్ కోసం 4-5 టైమ్స్ డ్రెస్ వేసుకొని చేంజ్ చేసుకొని అద్దంలో చూసుకొని సెట్ అయిందా లేదా అని చాలా హెడాక్ అనమాట. ఫైనల్లీ బ్లాక్ అండ్ బ్లాక్ సెట్ అయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనమాట. సెకండ్ రౌండ్ ఏంటంటే గిఫ్ట్ సెలెక్షన్ అనమాట. ఒక పెద్ద గిఫ్ట్ షాప్కి వెళ్ళాను, మొత్తం తిరిగేశాను. ఆ షాపుడు అనుకుంటున్నాడు ఇది కొంట కాలేదు కొత్తగా వచ్చాడు అనుకున్నాడు. ఫైనల్గా రాధాకృష్ణ 5D ఫ్రేమ్ తీసుకున్నాను. కింద మావయ్యాలు రెడీగా ఉన్నారు అనమాట. ఇంకా స్టార్ట్ అయ్యాం. 5D ఫ్రేమ్ చాలా బాగుంది చూస్తాకి. అలా కార్లో అలా హైవేలో సాంగ్స్ పెట్టుకొని మ్యారేజ్కి అయితే వచ్చేసాం. రాగానే వినాయకుడు కనిపించాడు, ఆయన దండం పెట్టుకున్నాం. తర్వాత ఫస్ట్ తింటాకి వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్స్ కనిపించారు, అందరికీ సెకండ్ ఇచ్చాను. సెకండ్ అయిన తర్వాత డిస్ప్లేలో మా ఓన్ చూశాను అనమాట పైకి వెళ్ళకుండా. తర్వాత వెళ్ళి సెకండ్ ఇచ్చి గిఫ్ట్ పక్కన పెట్టేసి ఫోటో అయితే దిగాను అనమాట. చాలాసేపు దిగాను ఫోటో, 4-5 ఫోటోలు దిగాను. మళ్ళీ వాళ్ళకి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి ఆ సిస్టర్కి మా ఫ్రెండ్కి కూడా అలా పక్కన కూర్చుంటే మళ్ళీ స్క్రీన్లో వాళ్ళ పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట జరిగింది. ఆ వీడియోసే వస్తే మొత్తం అన్నీ రికార్డ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది అది చూసేసరికి. చాలా బాగుందనమాట. అసలు నేను వాడిని ఎప్పుడు అలా చూడలేదనమాట. వాడు చాలా సైలెన్స్, చాలా అంటే చాలా సైలెంట్. ఆ ఫొటోస్లో వాడి స్టైల్ ఎక్స్ప్రెషన్స్ హీరోలా ఉన్నాడు మా ఫ్రెండ్. చెప్పాలంటే బాగుందనమాట. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ ఫోటోగ్రాఫర్ వాళ్ళ చుట్టాలన్నమాట, అంతనే చాలా బాగా తీశారు. ఆ పెళ్ళిలో అందరూ ఆ వీడియో చూడమే డిస్ప్లేలో, ఆ స్క్రీన్లో. మావాడు గిటార్ కూడా వాయించాడు అనమాట. సాంగ్ అమ్మాయికి డెడికేట్ చేశాడు. అసలు స్టెప్ అసలు మామూలుగా కాదు, మైకిల్ జాక్సన్ మించిపోయాడు స్టెప్స్లో. మొత్తం అందరూ ఆ వీడియో చూడటమే, పెళ్ళికొడుకుని చూస్తాం మానేసి ప్రతి ఒక్కరు ఆ స్క్రీన్ మీద వేసే వాళ్ళ షూట్ వీడియో చూస్తున్నారు. కానీ అసలు ఎక్సలెంట్, నిజం చెప్తున్నా. ఫొటోస్ అయితే ఆ ఫోటోగ్రాఫరు బాగా తీశాడు.